Hello friends, very good morning. Before you begin watching, please do like it, share with your friends and also subscribe to my channel. I'll begin with all the courses offered at our institute. మొత్తం అన్ని ఒక సింగిల్ స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Then I'll immediately move to the editorial analysis. సో మనం బ్రాడ్గా టూ కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు మన దగ్గర ఉన్న కోర్సెస్ని. ఒకటి యూపీఎస్సి కోర్సెస్, రెండు రిమైనింగ్ కోర్సెస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. సో యూపీఎస్సి కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూడండి. యూపీఎస్సిలో ఫుల్ కోర్సు అంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కంబైన్డ్ కోర్సు, కాంప్రహెన్సివ్ కోర్సు. దాన్ని వీ కాల్ ఇట్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటంటే లైఫ్ టైం వ్యాలిటీతో వస్తున్న కోర్స్ అని. మన దగ్గర ఉన్న అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిటీ. ఆ పదం ఉందా లేదని కూడా చూడక్కర్లేదు, బికాజ్ ఐ డోంట్ రన్ షార్ట్ టర్మ్ కోర్సెస్. పూర్తి స్థాయి లైఫ్ టైం వ్యాలిటీ కోర్సెస్ మాత్రమే రన్ చేస్తాను. అంటే ఎవరు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం వచ్చాక బయటకు వెళ్ళాలి, అది ఆబ్జెక్టివ్. లైఫ్ టైం వ్యాలిటీ ఇవ్వడంలో ఉన్న ఆబ్జెక్టివ్ అది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ వీఆర్ ఆఫరింగ్ ఎట్ 50,000 రూపీస్. మీరు 5 ఇన్స్టాల్మెంట్స్లో 5 into 10,000 చొప్పున పే చేసుకోవచ్చు. సో 10,000 కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. 5 into 10,000 చొప్పున మీరు పే చేసుకునే అవకాశం యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఉంది. అలాగే యూపీఎస్సీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్. దిస్ ఇస్ డెలివర్డ్ బై మీ, నేనే డెలివర్ చేస్తాను ఈ క్లాసెస్. 20,000 రూపీస్. ఇది 2 into 10,000 రెండు ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు. రైట్, మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ రెండు తీసుకున్నారనుకోండి, యూ విల్ గెట్ ఇట్ అట్ 60,000 ఓన్లీ. అంటే మీకు ఒక 10,000 తగ్గిపోతుంది. మామూలుగా అయితే 70, 60కే వస్తుంది. ఈ 60 కూడా యూ కెన్ పే ఇన్ 6 into 10, 6 ఇన్స్టాల్మెంట్లు, అంటే 10,000 పర్ మంత్ ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేసుకునే అవకాశం కల్పిస్తున్నాను. యూపీఎస్సీలో సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ ఉంటాయి. ఎకానమీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, వీటిలో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా 7,000 రూపీస్ ఫీజు ఒక సింగిల్ ఇన్స్టాల్మెంట్లోనే పే చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్. ఈవెన్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిటీతోనే వస్తాయి. మనం ఆఫర్ చేసే ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిటీ. అది 1 year 2 years మీరు అడగాల్సిన పని కూడా నాకు లేదు. అన్ని లైఫ్ టైం వ్యాలిటీ, అంటే త్రూ అవుట్ మీరు నచ్చినంతకాలం మీరు యూజ్ చేయొచ్చు. రైట్, అండ్ ఆల్ క్లాసెస్ ఆర్ లైవ్ ప్లస్ రికార్డెడ్. ఓకే, ఓన్లీ లైవ్ అంటే కాదు, ఓన్లీ రికార్డెడ్ అంటే కాదు, లైవ్ ఉంటాయి, రికార్డెడ్ అంటే ప్రతి క్లాసు మీరు లైవ్ చూడొచ్చు. అండ్ లైవ్ మిస్ అయిన వాటికి లేదా రిపిటేషన్ చేయాలనుకున్నప్పుడు రికార్డెడ్ కూడా చూడొచ్చు. యాప్లో ఇస్తాను రికార్డెడ్ వీడియోస్, యూ కెన్ వాచ్ దమ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. టైం లిమిట్ లేదు, వాచ్ లిమిట్ లేదు. ఇవి యూపీఎస్సీ కోర్సెస్. నౌ కమింగ్ టు బ్యాంక్ అండ్ అదర్ కోర్సెస్. సో లెట్స్ బిగిన్ విత్ బ్యాంక్. ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ కోర్స్ అనమాట, బ్యాంక్ ఇన్ఫినిటీ అంటాము. సో బ్యాంక్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. సో ఈ కోర్స్లో మీకు బ్యాంక్ ప్రిలిమ్స్లో ఉన్న అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్తో పాటు మెయిన్స్లో వచ్చే కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్తో సహా. సో దీన్ని మనం బ్యాంక్ ఇన్ఫినిటీ అంటాం. 5,000 రూపీస్ ఫీజు సింగిల్ ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి. తర్వాత బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి, ఇది కాంబో కోర్స్. అంటే బ్యాంక్ ఎగ్జామ్తో పాటు ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి కూడా రాసే వాళ్ళకి 7,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ యూ ఆల్సో గెట్ ప్యూర్ మ్యాథ్స్, జనరల్ స్టడీస్ ఫర్ ఎస్ఎస్సి అండ్ రైల్వేస్కి జనరల్ స్టడీస్ ఉంటుంది, ఎస్ఎస్సికి జనరల్ స్టడీస్ ఉంటుంది, అవి కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సికి రైల్వేకి ఉండే ప్యూర్ మ్యాథ్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ రైల్వే ఎస్ఎస్సి ప్యాటర్న్లో ఉన్న రిమైనింగ్ సిలబస్ కూడా కవర్ చేస్తాం. ప్లస్ బ్యాంక్ ఉండే బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా వస్తుంది, ప్లస్ ఎస్ఎస్సి రైల్వేకి ఉండే ఎడిషనల్ థింగ్స్ వస్తాయి, ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. ఇది 7,000 రూపీస్ సింగిల్ ఇన్స్టాల్మెంట్లోనే పే చేయాలి. దెన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనేది బ్యాంక్ ఎగ్జామ్ మరియు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ యూపీఎస్సికి ప్రిపేర్ అవుతూ మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చే మోడల్స్, క్వశ్చన్స్ డైలీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. టెస్ట్ పెట్టి ఆ పేపర్ అనాలిసిస్ సేమ్ డే నేను అనాలిసిస్ చేస్తాను. ఇది డైలీ పేపర్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. దీంతో పాటు గ్రామర్ వీడియోస్, వొకాబులరీ వీడియోస్ కూడా నేను ఇస్తాను. ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా చేస్తూ ఉంటాం లైవ్లో, దాని నుంచి వొకాబులరీ బిల్డ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ క్వాంట్ ఇన్ఫినిటీ. క్వాంట్ ఇన్ఫినిటీలో మీకు అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండు ఇస్తాను. దీంట్లో మీకు బెనిఫిట్ ఏంటంటే, మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు అనుకోండి, బ్యాంక్ ప్రిలిమ్స్లో ఉన్న క్వాంట్, బ్యాంక్ మెయిన్స్లో ఉన్న క్వాంట్ కూడా కవర్ అవుతుంది. ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఎస్ఎస్సి టియర్ 1లో ఉన్న క్వాంట్, టియర్ 2లో ఉన్న క్వాంట్. అంటే అర్థం ఏంటి, టియర్ 1లో ఉన్న అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, టియర్ 2లో ఉన్న అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్. అంటే రెండు ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్, ఈ 3 ఎగ్జామ్స్కి అవసరమైన పూర్తి క్వాంట్ అంటే నేను ఇక ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. ఇన్ని రకాలు కలిపి, అది ప్రిలిమ్స్ లెవెల్ ప్లస్ మెయిన్స్ లెవెల్, రెండు లెవెల్స్ కలిపి
కేవలం 2000 రూపీస్కి అందిస్తున్నాను. సో ఈ క్వాంట్ ఇన్ఫినిటీ అనేది హ్యూజ్ వాల్యూ ఎడిషన్. ఇవన్నీ యాక్చువల్గా 3000 చేసేసాం ఫీజులు, మళ్ళీ వెనక్కి తగ్గించాను, నేను కావాలనే వెనక్కి తగ్గించడం జరిగింది. సో 2000 రూపీస్కి మీరు క్వాంట్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు, అలాగే 2000కి ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. సో 2 ఎగ్జామ్స్ని కూడా హ్యాపీగా మీరు హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది, బట్ ఓన్లీ ఇన్ దట్ సబ్జెక్ట్. అండ్ ఆల్ దీస్ కోర్సెస్ ఆర్ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. ఇది మా రిసెప్షన్ నెంబర్ ప్రశాంతి మేడం అని ఉంటారు, మ్యామ్కి కాల్ చేయండి, ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా మేడం ఇస్తారు. తర్వాత ఇంకా నాతో ఏమన్నా మాట్లాడాలంటే నా నెంబర్ మ్యామ్ దగ్గర తీసుకొని యూ గివ్ మీ ఏ కాల్, ఐ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ లెట్స్ మూవ్ టు ద ఎడిటోరియల్. చూడండి ఎడిటోరియల్ ఏం చెప్తుందో. సో ఎడిటోరియల్ స్టార్ట్స్ బై సేయింగ్ స్టాప్ ద ప్రెస్. స్టాప్ ప్రెస్, ప్రెస్ని ఆపండి. ఓకే, ఎందుకు ఈ మాట వస్తుందో చూద్దాం. కోర్ట్స్ మస్ట్ అవాయిడ్ ఓమ్నిబస్ ఆర్డర్స్ against publication without actual risk of prejudice. ఈ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకసారి చూడండి, ప్రిజుడిస్ అంటే అర్థం ఏంటి? ప్రిజుడైస్. ప్రిజుడైస్ కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ప్రిజుడైస్డ్ ఒపీనియన్ అన్నాం అనుకోండి, అంటే బయాస్డ్ ఒపీనియన్ అనే మీనింగ్, అంటే ఒకళ్ళ పట్ల పక్షపాతంతో, ఒకళ్ళ పట్ల ఫేవరబుల్ గా ఒక ఒపీనియన్ ఉంది అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఇంకో మీనింగ్ ఉంది. ప్రిజుడైస్ హ్యాస్ అనదర్ మీనింగ్ విచ్ మీన్స్ టు హార్మ్, హాని కలిగించడం. అర్థమవుతుందా? దీని అర్థం ఏంటి? కోర్ట్స్ మస్ట్ అవాయిడ్ ఒమ్నిబస్ ఆర్డర్స్. ఒమ్నిబస్ అంటే అర్థం ఏంటి? కంటైనింగ్ సెవరల్ థింగ్స్. చాలా విషయాల్ని కలిపేసి ఒకేసారి ఇచ్చేదాన్ని మనం ఓమ్నిబస్ అంటాం. ఓకే, మల్టిపుల్ థింగ్స్ ని కంబైన్ చేసి వచ్చేదాన్ని ఓమ్నిబస్ అంటారు. అన్నిటినీ కలిపేసి ఒక బ్లాంకెట్ ఆర్డర్ లాగా ఏమి పబ్లికేషన్ చేయకూడదు అని చెప్పి మీడియా హౌసెస్ మీద ఇలా ఆర్డర్స్ పాస్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి కోర్టులు అని చెప్పి అంటున్నారు. ఎటువంటి వాటికి? వితౌట్ ద యాక్చువల్ రిస్క్ ఆఫ్ ప్రెజుడిస్. అంటే హాని కలిగించిన పబ్లికేషన్స్ ని ఎందుకు మీరు బ్యాన్ చేయాలి? ప్రతి దాన్ని కూడా బ్యాన్ చేసేయడం. ఓకే, వితౌట్ ద యాక్చువల్ రిస్క్ ఆఫ్ ప్రెజుడిస్ అంటే అర్థం ఏంటి? హాని కలిగించే రిస్క్ లేని పబ్లికేషన్స్ ని బ్యాన్ చేయడాన్ని కోర్ట్స్ ఆపాలి అనేది ఇక్కడ మెయిన్. A blanket gag order against the media is often fraught with serious consequences for both free speech and citizens' right to receive information. Blanket order అంటే అర్థం ఏంటంటే ఒక్కసారిగా మొత్తం అన్నింటికి కలిపి వేసేయడం అన్నమాట. ఇప్పుడు ఇది ఒకటి ఇలా 3 ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క దానికి సెపరేట్ గా ఇవ్వకుండా అన్నింటికి కలిపి ఒకటే ఆర్డర్, బ్లాంకెట్ ఆర్డర్ అంటారు. అలాంటి దాన్ని బ్లాంకెట్ ఆర్డర్ అంటారు. ఎటువంటి ఆర్డర్ అది? గ్యాగ్ ఆర్డర్. గ్యాగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఫ్రీ స్పీచ్ అంటే ఇలాగా చూడండి, నోరు కట్టేస్తారు చూడండి, దాన్ని గ్యాగ్ అంటాం. ఏ పీస్ ఆఫ్ క్లోత్ కవరింగ్ యువర్ మౌత్, మనల్ని మాట్లాడకుండా చేసే ఆ క్లోత్ ని గ్యాగ్ అంటాం. గ్యాగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? మాట్లాడకుండా చేసేది. అంటే పబ్లికేషన్, ప్రెస్ కి మాట్లాడకుండా చేయడం అంటే అర్థం ఏంటి? ఏదైనా విషయంలో వాళ్ళు పబ్లిష్ చేయకుండా ఆపడం, వాళ్ళ ఫ్రీ స్పీచ్ ని, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ని రెస్ట్రిక్ట్ చేయడం, దాన్ని గ్యాగ్ ఆర్డర్ అంటారు. బ్లాంకెట్ అంటే అన్నింటికి కలిపి, అంటే దీని ఒక్కదానికి కాకుండా ఓవరాల్ గా అందరికీ కలిపి ఒకేసారి ఒక ఆర్డర్ పాస్ చేయడాన్ని బ్లాంకెట్ అనే మీనింగ్ లో వాడతాం. ఓకే, అలా చేయడం అనేది ఈజ్ ఆఫెన్ ఫ్రాట్ విత్. ఫ్రాట్ అంటే అర్థం ఫిల్డ్ విత్ అని అర్థం. అలా చేయడం వల్ల అది ఏమవుతుంది? ఫిల్డ్ విత్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు ఫర్ బోత్ ఫ్రీ స్పీచ్ అండ్ సిటిజన్స్ రైట్ టు రిసీవ్ ఇన్ఫర్మేషన్. ఫ్రీ స్పీచ్ కూడా ఒక రకంగా ఫ్రీ స్పీచ్ రెస్ట్రిక్ట్ చేసినట్టే కదా. ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రాజ్యాంగం మనకి కల్పిస్తుంది. ఇందులో స్పీచ్ అనేది మాట అనే ఒకటే వస్తుంది, కానీ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్స్ సెవరల్ థింగ్స్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నాం. అందులో ఒకసారి మీరు చూస్తే ఎక్స్ప్రెషన్ అనే దానికి వైడర్ మీనింగ్ ఉంది. ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్స్ రైట్ టు పబ్లిష్ ఇన్ఫర్మేషన్, రైట్ టు అడ్వర్టైజ్, ఓకే, రైట్ టు స్పీక్ అనేది ఎలాగో ఉంటుంది మనకి. ఓకే, రైట్ టు బీ సైలెంట్. చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో ఇది కూడా ఉంది. సైలెంట్ గా ఉండడం కూడా ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేయడమే. మనల్ని ఎవరు బలవంతంగా మాట్లాడమని ఫోర్స్ చేయకూడదు. నేను సైలెంట్ గా ఉండాలనుకుంటున్నాను, కొన్ని విషయాల్లో సైలెంట్ గా ఉండొచ్చు, అది కూడా ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అలాగే రైట్ టు ప్రెస్ లోనే మీకు పబ్లికేషన్ అనేది కూడా వస్తుంది.
ఇవన్నీ కూడా ఆర్టికల్ 19(1)(a) రాజ్యాంగం మనకి కల్పిస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. దానికి ఇబ్బంది కలుగుతుంది, ఎందుకంటే ఇక్కడ గ్యాగ్ ఆర్డర్ వేశారు, మాట్లాడకూడదు అని చెప్పి ఆర్డర్ చేశారు. రెండోది సిటిజన్స్ రైట్ టు రిసీవ్ ఇన్ఫర్మేషన్. చూడండి, రైట్ టు రిసీవ్ ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది కదా మనకి, ఆర్టీఐ అంటాం, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇది కూడా మన ఫండమెంటల్ రైట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్, అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. ఈ రెండు ఫండమెంటల్ రైట్స్ కూడా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, పర్యవసానాలు ఉంటాయి ఇట్లాంటి ఆర్డర్స్ పాస్ చేయడం వల్ల. ఈ హక్కులు దెబ్బతింటాయి అనేది క్వశ్చన్. Orders by different courts restraining the media, restrain అంటే కంట్రోల్ చేయడం, media from reporting on particular cases or programs from being telecast, have drawn attention this week to questions of prior restraint, media freedom and the right of people facing investigation to a fair trial. చూడండి, రీసెంట్గా అంటే ఈ వీక్లో ఇలాంటివి చాలా జరిగాయి. డిఫరెంట్ కోర్ట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఆర్డర్స్ పాస్ చేసాయి. ఏం చేసాయి? రిస్ట్రైనింగ్ ద మీడియా, అంటే మీడియాని రిస్ట్రైన్ కంట్రోల్ చేసాయి. ఎందుకు? రిస్ట్రైనింగ్ ద మీడియా ఫ్రమ్ వాట్? ఫ్రమ్ బీయింగ్ టెలికాస్ట్. ఓకే, టెలికాస్ట్ చేయకుండా. అండ్ దే హ్యావ్ డ్రాన్ అటెన్షన్ దిస్ వీక్ టు క్వశ్చన్స్ ఆఫ్ ప్రయర్ రిస్ట్రైంట్. చూడండి, అండర్స్టాండ్ దిస్ వర్డ్, ప్రయర్ రిస్ట్రైంట్ అంటే ముందే ఆపడం. అంటే ఒక ప్రయర్ రిస్ట్రైంట్ అంటే అర్థం ఏంటంటే, ఒక స్పీచ్ ఎవరో ఇవ్వబోతున్నారు అని మనకి ముందు తెలుస్తుంది. ఇతను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాడు, ఈ స్పీచ్ ఇవ్వడం వల్ల శాంతి భద్రతల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మత విద్వేషాలు రేకెత్తే సమస్యలు ఉన్నాయి అని అనిపించింది అనుకోండి, ద కోర్ట్ కెన్ ఆర్డర్ ఏ ప్రయర్ రిస్ట్రైంట్ ఆర్డర్. అంటే మీరు ముందే చెప్పేయడం, మీరు రాయకూడదు, మీరు రాయాలనుకుంటున్నారని మనకు తెలిసింది, మీరు దీని గురించి రాయకూడదు. మీరు రాయాలనుకోవట్లేదని చెప్పినా సరే ఓకే, అయినా సరే రాయకండి, రాయొద్దని ఆర్డర్ వేసాం కదా, మీరు రాయొద్దు, మీరు మాట్లాడద్దు. ప్రయర్ రిస్ట్రైంట్, ప్రయర్ అంటే ముందే, రిస్ట్రైంట్ అంటే కంట్రోల్ చేయడం. ఓకే, అండ్ మీడియా ఫ్రీడమ్, మీడియాకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్, మీడియా ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేస్తున్నట్టే కదా. అండ్ ఆల్సో రైట్ ఆఫ్ పీపుల్ ఫేసింగ్ ఇన్వెస్టిగేషన్ టు ఏ ఫెయిర్ ట్రయల్, అంటే ఇన్వెస్టిగేషన్, విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల యొక్క హక్కు దేనికి? టు ఏ ఫెయిర్ ట్రయల్, న్యాయబద్ధమైన విచారణ జరగడానికి వాళ్ళకున్న హక్కుల విషయం. ఈ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అంటే మనకి దేని గురించి అంటున్నారంటే మీకు తెలియకపోవచ్చు, ఎడిటోరియల్ కంటిన్యూ చేస్తున్న కొద్దీ యూ విల్ గెట్ ది కాంటెక్స్ట్, ఎందుకు ఈ సెంటెన్స్ రాశారు అనేది మనకు తెలుస్తుంది. అంటే ఒక లీగల్ ట్రయల్ ఎదుర్కొంటున్న వ్యక్తి, అతనికి ఉన్న రైట్స్ ఏంటి, రెండోది ఆ విషయాన్ని రిపోర్ట్ చేయడంలో మీడియాకు ఉన్న ఫ్రీడమ్ ఏంటి, ఓకే, తర్వాత మళ్ళీ మూడోది ఏంటి? ప్రయర్ రిస్ట్రైంట్, వాటిని ఆపడం, ఎందుకు ముందు ఆపాలనుకుంటున్నాం. ఈ ఆస్పెక్ట్స్ మీద క్వశ్చన్స్ అనేవి రైజ్ అయ్యాయి. A quite unusual and legally questionable decision has been the interim order of the Andhra Pradesh High Court imposing a ban on the media and even social media from mentioning anything in relation to an FIR filed by the police against a former Advocate General of the state. చూసారా, ఇది ఏం రాశారు? బేసికల్గా ఇక్కడ నుంచి మొదలైందంతా. ఓకే, సో ఇక్కడ ఏమని స్టార్ట్ చేశారు? A quite unusual and legally questionable, అసాధారణమైన మరియు లీగల్లీ క్వశ్చనబుల్ డెసిషన్ తీసుకున్నారు. అంటే అది కరెక్ట్ డెసిషనా కాదనేది ప్రశ్నించదగ్గ డెసిషన్ అది. హ్యాస్ బీన్ ద ఇంటరిమ్ ఆర్డర్, ఇంటరిమ్ ఆర్డర్ అంటే మధ్యంతర ఉత్తర్వు అంటారు కూడా, మధ్యలో ఒక విషయం జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక ఆర్డర్ పాస్ చేయడం. ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఏమని చేసింది హైకోర్టు? ఇంపోజింగ్ బ్యాన్ ఆన్ ద మీడియా, మీడియా మీద బ్యాన్ విధించింది, ప్రొహిబిషన్ విధించింది. అండ్ ఈవెన్ సోషల్ మీడియా మీద కూడా, ఫ్రమ్ మెన్షనింగ్ ఎనీథింగ్, ఏ విషయాన్ని మెన్షన్ చేయకుండా, ఇన్ రిలేషన్ టు ఎన్ ఎఫ్ఐఆర్. ఓకే, ఒక ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఏ విషయాన్ని మెన్షన్ చేయకుండా సోషల్ మీడియా మీద మరియు మీడియా మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసి బ్యాన్ విధించింది. ఏ విషయంలో? ఎఫ్ఐఆర్ ఫైల్డ్ బై ద పోలీస్ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఎవరి మీద? అగెన్స్ట్ ఎ ఫార్మర్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్. ఫార్మర్ అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ లో అడ్వకేట్ జనరల్ గా ఎవరైతే పనిచేశారో ఆయన పైన పోలీస్ ఫైర్ చేసిన ఎఫ్ఐఆర్ మీద ఎటువంటి విషయాలు బయటికి చెప్పకండి, మీరు పబ్లిష్ చేయకండి, సోషల్ మీడియాలో కూడా మాట్లాడకండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ఇంటరిమ్ ఆర్డర్ ని పాస్ చేసింది. It is unusual in the sense that there appears to be no material to justify such censorship other than an allegation by the petitioner that it is a foisted case. ఇది unusual ఎందుకు? That there appears to be no material to justify such censorship. Censorship అంటే అర్థం ఏంటి?
పబ్లిష్ చేయకుండా ఆపడం. మనకి సినిమాల్లో సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారు. సెన్సార్ సర్టిఫికేట్ ఏం చేస్తుంది? ఏది ప్రజలకు వెళ్ళాలి, ఏది వెళ్ళకూడదు, ఇవి చూడడం వల్ల చిల్డ్రన్ లేదా ఉమెన్ లేదా మిగిలిన వాళ్ళు సఫర్ అవుతారని అనిపిస్తే సెన్సార్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ మొక్కని కట్ చేస్తారు. సెన్సార్ అంటే ప్రొహిబిట్ ఫ్రమ్ స్క్రీనింగ్, ప్రొహిబిట్ ఫ్రమ్ పబ్లిషింగ్, స్టాపింగ్ అనమాట, ముందే ఆపేయడం. ఓకే, ఇలా మీడియాని మాట్లాడకుండా ముందే సెన్సార్షిప్ చేయడానికి సరిపడా విషయం ఏముంది అక్కడ? దాన్ని జస్టిఫై చేసుకునేంత మెటీరియల్ ఏముంది? ఆ కేసులో ఏముంది? అక్కడ ఏమీ లేదు. అదర్ దాన్ అన్ అలిగేషన్ బై ద పిటిషనర్ చేసిన అలిగేషన్ అంటే ఆరోపణ. ఏమని? దట్ ఇట్ ఈస్ ఎ ఫాయిస్టెడ్ కేసు. ఫాయిస్టెడ్ అంటే మనం తెలుగులో అంటాం కేసు బనాయించారు నా మీద అంటాం, బనాయించడం అంటాం చూడండి తెలుగులో, అది ఫాయిస్టింగ్. ఫాయిస్టింగ్ అంటే మన మీద ఒక కేసు ఇరికించి మనం కేసులో ఇరుక్కునేలా చేయడం కానీ, మన మీద బలవంతంగా బనాయించడం కానీ, కేసుల్లో మనం తోసేయడం కానీ, ఇట్లాంటి వాటిని మనం ఫాయిస్ట్ అంటాం. ఇది కామన్ గా ఎవరు కేసు వచ్చినా వారు కేసు నా మీద అక్రమంగా బనాయించారని అంటారు. ఆ ఒక్క ఆరోపణ తప్పితే వేరే ఏమీ లేదు. ఆయన ఆరోపించాడు అని చెప్పేసి మీరు ఇంకా మొత్తం ఒక గ్యాగ్ ఆర్డర్ పాస్ చేసేసి ఎవరు దీని గురించి మాట్లాడకూడదు అని చెప్పి కోర్టు అనేసింది. అది అన్యూజువల్ గా ఉంది, అసాధారణంగా ఉంది, సాధారణంగా లేదు, కొంచెం విచిత్రంగా ఉంది అని అంటున్నారు. It is also accompanied by an order staying the investigation itself. అందులోనే ఇన్వెస్టిగేషన్ కూడా ఆపేయాలి, ఇన్వెస్టిగేషన్ మీద కూడా స్టే విధిస్తూ ఒక ఆర్డర్ పాస్ చేసేసారు. It is indeed open to a high court to grant a stay on investigation in extraordinary cases. అది హైకోర్టుకి ఓపెన్, హైకోర్టు కెన్ డూ ఇట్. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో హైకోర్టు ఇన్వెస్టిగేషన్ మీద స్టే విధించవచ్చు, అందులో ఎవరికి తప్పలేదు. When political vendetta is released against the government of the day, that too by someone who had served a previous regime as a law officer, the need for media coverage and public scrutiny is all the greater. Very, very important. ఈ పాయింట్ చూడండి. When the political vendetta అంటే అర్థం ఏంటి ఇక్కడ? ప్రతీకారం తీర్చుకోవడం, రాజకీయ కక్ష సాధింపు అంటారు చూడండి తెలుగులో, రాజకీయ కక్ష సాధింపు. మనకి ఎవరెవరు అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకి ఎవరెవరైతే మనల్ని బాధ పెట్టారని మనం ఫీల్ అవుతామో, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం. ప్రెసెంట్ గవర్నమెంట్ మీద అటువంటి ఆరోపణలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఓకే, చాలా ఎక్కువగా మనకి వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ అనేది పొలిటికల్ రాజకీయ కక్ష సాధింపులు చేస్తోంది అని చాలా ఆరోపణలు మనకి వెంట ఉంటాయి. ఎగ్నెస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ద డే అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, అప్పటికున్న గవర్నమెంట్ అని అర్థం. దట్ టు బై సమ్మన్ హూ హడ్ సర్వ్డ్ ఎ ప్రీవియస్ రెజిమ్ యాజ్ ఎ లా ఆఫీసర్. దట్ టు ఎవరిపైన ఈ ఆరోపణలు వస్తున్నాయి? ఎవరి మాట అంటున్నారు గవర్నమెంట్ ఇలా చేస్తోందని? హూ హడ్ సర్వ్డ్, చూడండి, against government of the day, that too by someone who had served a previous regime as a law officer. గత ప్రభుత్వంలో లా ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి. అడ్వకేట్ జనరల్ అంటే ఎవరు? ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి అటార్నీ జనరల్ ఉంటారు, అలాగే స్టేట్ గవర్నమెంట్ కి అడ్వకేట్ జనరల్ ఉంటారు. వీళ్ళు ఎవరు? లీగల్ అడ్వైజర్స్ టు ద గవర్నమెంట్స్. అటార్నీ జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ కి లీగల్ అడ్వైజర్ అయితే, అడ్వకేట్ జనరల్ స్టేట్ గవర్నమెంట్ కి లీగల్ అడ్వైజర్. అంటే ఏదైనా లీగల్ విషయాలు ఏం చేయాలి అని సలహా చెప్పేది వాళ్ళే, గవర్నమెంట్ తరఫున వాదించేది వాళ్ళే. లీగల్ కౌన్సిల్ అనొచ్చు, లీగల్ అడ్వైజర్ అనొచ్చు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఉన్న వాళ్ళు. అలాంటి వ్యక్తి ఈ ఆరోపణ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి వ్యక్తి మీద కేసులు నాకు బనాయించారు, ఇది పొలిటికల్ వెండెట్టా అని చెప్పి ఆయనే అంటున్నారు. మరి ఇలాంటప్పుడు ప్రీవియస్ రెజిమ్ అంటే పాలన, గవర్నమెంట్ అని అర్థం, లా ఆఫీసర్ గా ఉన్నారు ఆయన. ఇలాంటి విషయాల్లో మరి నీడ్ ఫర్ మీడియా కవరేజ్ అండ్ పబ్లిక్ స్క్రూటినీ ఈజ్ ఆల్ ద గ్రేటర్. అలాంటప్పుడు మీడియా కవర్ చేయాలి, అలాంటి ఇంపార్టెంట్ వ్యక్తులకు సంబంధించిన విషయాలు అందరికీ తెలియాలి, పబ్లిక్ స్క్రూటినీ జరగాలి, పబ్లిక్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం పబ్లిక్ ఉండాలి. అది ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఎక్కువ. కాబట్టి తెలిపే అవకాశం మీడియాకి ఇవ్వాలి అనేది ఇక్కడ పాయింట్. హౌ ద పిటిషనర్ వుడ్ బెనిఫిట్ ఫ్రమ్ ద కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ రిపోర్టేజ్ ఇస్ అన్క్లియర్. అసలు ఏమీ రిపోర్ట్ చేయకుండా దాయడం వల్ల పిటిషనర్కి ఏ రకమైన బెనిఫిట్ వస్తుంది అనేది తెలియదు. ఇప్పుడు చూడండి, తప్పు చెయ్యనప్పుడు మీడియా కవరేజ్ జరిగితేనే కదా మంచిది. రేపు పొద్దున్న తప్పు చేయలేదని బయటకు వస్తుంది, అప్పుడు ప్రభుత్వం ఇతని మీద కక్ష సాధింపు చేస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది. అసలు మీడియా కవరేజే చేయొద్దు అని ఎందుకు అనడం? దీనివల్ల పిటిషనర్కి ఏ రకమైన బెనిఫిట్ ఉంది అనేది అన్క్లియర్. చూడండి, how the petitioner would benefit from the complete absence of any reportage is unclear. It prevents legitimate comment even to the effect that there is no substance in the allegations. అర్థమవుతుందా? లెజిటిమేట్ కామెంట్. ఇప్పుడు ఆ వ్యక్తి పైన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, తప్పు చేసేదని ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ఆరోపణలో విషయం లేదు అని చెప్పాలన్నా మీడియా ఉండాలి కదా. అతను ఎదుర్కొంటున్న ఆరోపణలో విషయం ఏమీ లేదు, అతను ఏ తప్పు చేయలేదు అనే విషయం బయటికి చెప్పాలన్నా మీడియా ఉండాలి. సో అలా చెప్పడాన్ని కూడా
ఆపేస్తుంది, అది ప్రివెంట్ చేసేస్తుంది. లెజిటిమేట్ కామెంట్, అర్థమవుతుందా? అతను తప్పు చేయలేదన్న విషయాన్ని బయటికి చెప్పడానికి కూడా ఇప్పుడు మీడియా రిపోర్ట్ కవరేజ్ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆగిపోతుంది. అది కూడా చెప్పడం కుదరదు అంటున్నారు. లెజిటిమేట్ అంటే అర్థం ఏంటి? న్యాయపరమైన, న్యాయబద్ధమైన. Injunctions against publication can either be an order to prevent possible defamation or invasion of privacy, or one aimed at protecting the fairness of a trial or investigation. ఇంజంక్షన్ చూడండి, రకరకాల పదాలు వస్తాయి మనకి ఇప్పుడు. ఇంజంక్షన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంతకు ముందు మనం నేర్చుకున్న పదం ఏంటి? గ్యాగ్. ఇంకొక పదం ఏంటి? ప్రయర్ రిస్ట్రెయింట్. మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ సిమిలర్ వర్డ్స్ వస్తాయి, అంటే మీనింగ్ సిమిలర్ అవుతుంది. ఇంజంక్షన్ అనేది కోర్ట్ ఆర్డర్. ఇంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎ కోర్ట్ ఆర్డర్ ఆస్కింగ్ ఎ పర్సన్ టు డూ సంథింగ్ ఆర్ నాట్ టు డూ సంథింగ్. అంటే ఒక పని చెయ్యాలనుకుంటున్న వ్యక్తి ఆ పని నువ్వు చెయ్యొద్దు అని చెప్తూ పాస్ చేసిన ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీడియా హౌస్ మీద ఇంజంక్షన్ పాస్ చేశారనుకోండి. సో మీడియా హౌస్ కి వాట్ ఆర్ యూ టెల్లింగ్? యూ షుడ్ నాట్ పబ్లిష్ ఎనీ ఆర్టికల్ రిగార్డింగ్ దిస్. ఒక పర్టికులర్ విషయం మీద మీరు ఏమి పబ్లిష్ చేయకూడదు అని ఒక ఆర్డర్ పాస్ చేశారనుకోండి. దట్ ఈస్ అన్ ఇంజంక్షన్. ప్రయర్ రిస్ట్రెయింట్ అన్నా మీకు అదే మీనింగ్ వస్తుంది. ఇంజంక్షన్ అనేది లీగల్ వర్డ్, ప్రాపర్ లీగల్ వర్డ్ అది, రైట్? పబ్లికేషన్ పైన ఇంజంక్షన్స్ అనేవి ఇవ్వచ్చు. ఎప్పుడు? కెన్ ఐదర్ బి అన్ ఆర్డర్ టు ప్రివెంట్ పాసిబుల్ డిఫమేషన్. డిఫమేషన్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ యొక్క పరువు నష్టం, పరువుని నష్టం కలిగించేలాగా ఒకరు మాట్లాడబోతున్నారు అని తెలిస్తే ముందే దాన్ని ఆపడానికి చేయొచ్చు. లేదా ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ, ఒకళ్ళ వ్యక్తిగత గోప్యత విషయంలో ఇంకొకరు ఇన్వాల్వ్ అయిపోతున్నారు, వాళ్ళ యొక్క రైట్ టు ప్రైవసీని, చూడండి, రైట్ టు ప్రైవసీని దెబ్బతీసేలాగా. మీకు కేఎస్ పుట్టస్వామి కేసులో చెప్పింది సుప్రీంకోర్టు ఏమని? రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అని. ఒకళ్ళ రైట్ టు ప్రైవసీని ఇన్వేడ్ చేయడం అంటే వాళ్ళ పర్సనల్ స్పేస్ లోకి దూరిపోవడం. ఇన్వేజన్ అనే పదం చూసుకోండి ఎలా అర్థం చేసుకోవాలి. ఇన్వేడ్, ఇన్వేడ్ అంటే టు ఎంటర్ a place which you are not supposed to, which you are not supposed to. అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి? చైనా వాళ్ళు ఇండియాలో ఎంటర్ అయిపోయారు, మన భూభాగంలో ఎంటర్ అయ్యారు. యూ కెన్ కాల్ ఇట్ ఇన్వేజన్. వాళ్ళు యాక్చువల్గా మన బౌండరీలో దాటి వాళ్ళు రాకూడదు కానీ వచ్చారు, యూ కాల్ ఇట్ ఇన్వేజన్. ఒకళ్ళ పర్సనల్ విషయాల్లో నువ్వు దూరిపోయావు, అగైన్ ఇన్వేజన్. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, నువ్వు దూరకూడదు కానీ దూరిపోయావు, ఇన్వేజన్ అంటాం అనమాట. ఇలాంటి వాటికి ఇన్వేజన్ అంటే అది మామూలుగా మెంటల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫిజికల్ ఇష్యూస్ అవ్వచ్చు. ఫిజికల్ అంటే ఒక బౌండరీ దాటి వెళ్ళిపోయారని, లేదా ఒకళ్ళ వ్యవహారాల్లో దూరిపోవడం ఇన్వేజన్, అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీని అరికట్టడానికి లేదా పాసిబుల్ డిఫమేషన్, పరువు నష్టం కలగకుండా ఆపడానికి మనం ఇంజంక్షన్స్ అనేవి చేయవచ్చు. ఆర్ వన్ ఎయిమ్డ్ ఎట్ ప్రొటెక్టింగ్ ద ఫెయిర్నెస్ ఆఫ్ ఎ ట్రయల్. ఒక ట్రయల్ విచారణ జస్ట్ గా అంటే న్యాయబద్ధంగా జరగడం కోసం కూడా మీడియా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఆ ట్రయల్ కరెక్ట్ గా అవ్వకపోవచ్చు, పోలీసుల పైన అడిషనల్ ప్రెషర్ పడవచ్చు అనే కారణం వల్ల కూడా ఆపొచ్చు. ఆర్ ఇన్వెస్టిగేషన్, ట్రయల్ ఆర్ ఇన్వెస్టిగేషన్. ద సుప్రీం కోర్ట్ డిడ్ హోల్డ్ in Sahara versus SEBI 2012 that the court can grant preventive relief on a balancing of the right to free trial and a free speech. ఇంకో పదం చూడండి ఇక్కడ, ప్రివెంటివ్ రిలీఫ్. ప్రివెంటివ్ రిలీఫ్ అంటే అర్థం ఏంటి? సేమ్ ఇంజంక్షన్ అనమాట. ఒక ఆర్డర్ పాస్ చేసి ఒక వ్యక్తి ఒక పని చేయడం వల్ల ఇంకొకరికి నష్టం కలుగుతుంది అని భావించినప్పుడు ఆ వ్యక్తి ఆ పని చేయకుండా ఆపడాన్ని. మీరు చూడండి, ఇతను ఒక పని చేయబోతున్నాడు, ఒక స్పీచ్ మాట్లాడాలనేసుకుంటున్నాడు, గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాడు, దీనివల్ల ఇంకొక వ్యక్తికి నష్టం జరగబోతుంది అనుకోండి. సో ఇతను కోర్టును అప్రోచ్ అయ్యాడు, ఇతను మాట్లాడితే నాకు ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇది నా రైట్ టు ప్రైవసీకి లేదా నా పర్సనల్ ప్రైవసీ రకరకాల ఏదైనా ఒక లెజిటిమేట్ కారణం అని చెప్పి ఈయన కోర్టును అప్రోచ్ అయ్యొచ్చు. అప్పుడు కోర్ట్ కెన్ ఆస్క్ దిస్ పర్సన్ టు కీప్ క్వైట్, మాట్లాడద్దు అని చెప్పొచ్చు. ఈ పర్సన్ అవ్వచ్చు, ఇది ఒక మీడియా హౌస్ కూడా అవ్వచ్చు. దీన్ని మనం ఏమంటాం? ప్రివెంటివ్ రిలీఫ్. అంటే జరగకుండా ముందే ప్రివెంట్ చేయడం. ఇది ఒకవేళ నిజంగా వచ్చేసింది అనుకోండి, ఇతనికి డ్యామేజ్ జరిగిపోతుంది, డ్యామేజ్ జరగకుండా ముందే రిలీఫ్ ఇవ్వడం అనమాట, ముందే ఆపడం, జరగకుండా ఆపడం, దాన్ని ప్రివెంటివ్ రిలీఫ్ అని. చూడండి ఇక్కడ, గ్యాగ్, ప్రివెంటివ్ రిలీఫ్, ఇంజంక్షన్, ప్రయర్ రిస్ట్రెయింట్ అన్నీ కూడా మీకు సిమిలర్ మీనింగే తీసుకొస్తున్నాయి. ఒక పని జరగకుండా ఆపడం, ఒక పని చేయకుండా ఆపడం అనే మీనింగ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏం చెప్పింది? సహారా వర్సెస్ సెబీ 2012 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ద కోర్ట్ కెన్ గ్రాంట్ ప్రివెంటివ్ రిలీఫ్ ఆన్ అ బ్యాలెన్సింగ్ ఆఫ్ రైట్ టు ఫ్రీ ట్రయల్ అండ్ ఫ్రీ స్పేస్.
ఫ్రీ ప్రెస్ అనేది ఇంపార్టెంటే కాదు అనట్లేదు, ప్రెస్కి ఫ్రీడమ్ ఉండాలి కాదు అనట్లేదు, కానీ రైట్ టు ఫ్రీ ట్రయల్ కూడా ఉంది. ఒక వ్యక్తి విచారణ ఎదుర్కొంటున్నప్పుడు ఎక్కువ మీడియా ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆ ట్రయల్ అనేది ఫ్రీగా జరగకపోవచ్చు. ట్రయల్ అంటే విచారణ, TRIAL, ట్రయల్ అంటే విచారణ, రైట్? ట్రై చేయడం కాదు ఇక్కడ, విచారణ, ఇన్వెస్టిగేషన్ అనే మీనింగ్ వస్తుంది. ట్రయల్, ప్రోబ్, ఇన్వెస్టిగేషన్, ఈ మూడు సేమ్ మీనింగ్ వస్తాయి. లీగల్ వాటికి ట్రయల్ అనే పదం వాడతారు. న్యాయ విచారణ అనే సెన్స్ వచ్చినప్పుడు ట్రయల్ వాడతారు. పోలీస్, సిబిఐ పదాలు వచ్చినప్పుడు ప్రోబ్ అంటారు. పోలీస్ ప్రోబ్, సిబిఐ ప్రోబ్, సిబిసిఐడి ప్రోబ్, ఇన్వెస్టిగేషన్. అర్థమవుతుంది? ఎదుర్కొంటున్నారు అనే సెన్స్ లో ట్రయల్ వస్తుంది, చేస్తున్నారు అనే సెన్స్ లో ప్రోబ్ వస్తుంది. ఓకే, మనం చేస్తున్నాం అనుకోండి ప్రోబ్, ఎదుర్కొంటున్నారు అనేది రెండు వాడచ్చు. పోలీస్, సిబిసిఐడికి, సిబిఐకి ప్రోబ్ వాడండి. న్యాయ విచారణ, లీగల్ ట్రయల్, కోర్టుకు సంబంధించిన విషయాల్లో ట్రయల్ అనే పదం వాడతారు అనమాట జనరల్గా. రైట్ టు ఫ్రీ ట్రయల్ కూడా ఉంది, ఫ్రీ ప్రెస్ ఉంది. రెండింటికి బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో కొన్నిసార్లు ప్రివెంటివ్ రిలీఫ్ ఇవ్వవచ్చు అని చెప్పారు. హౌఎవర్, ఇట్ ఫేవర్స్ సచ్ టెంపరరీ రిస్ట్రైంట్ అండ్ పబ్లికేషన్ ఓన్లీ ఇన్ కేసెస్ ఆఫ్ రియల్ అండ్ సబ్స్టాన్షియల్ రిస్క్ ఆఫ్ ప్రిజుడిస్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఆర్ ఏ ఫ్రీ ట్రయల్. కానీ అదే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అలా రిస్ట్రైంట్ ఇవ్వచ్చు, టెంపరరీ రిస్ట్రైంట్ అంటే కంట్రోల్, టెంపరరీగా మాట్లాడొద్దు మీరు, పబ్లిష్ చేయొద్దు అని చెప్పి ఇవ్వవచ్చు. ఎప్పుడు? ఆన్ పబ్లికేషన్ ఓన్లీ ఇన్ కేసెస్ ఆఫ్ రియల్ అండ్ సబ్స్టాన్షియల్ రిస్క్ ఆఫ్ ప్రిజుడిస్. నిజంగా మరియు సబ్స్టాన్షియల్ అంటే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రిజుడిస్ జరిగే అవకాశం ఉంది. ప్రిజుడిస్ అంటే అర్థం ఏంటి? హాని, హార్మ్ జరిగే అవకాశం ఉంది. దేనికి? టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఆర్ ఫ్రీ ట్రయల్. న్యాయంగా విచారణ జరగడానికి, జస్టిస్ అడ్మినిస్టర్ చేయడానికి హాని కలిగే అవకాశం ఉంది అని భావించినప్పుడు ఇలాంటి రిస్ట్రైంట్ అనేది ఇవ్వవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. Meanwhile, Supreme Court on the same day passed a more important interim order stopping the telecast of remaining episodes of a series on Sudarshan News on entirely different grounds. అదే రోజు సుప్రీం కోర్టు సుదర్శన్ న్యూస్ పైన ఒక టెలికాస్ట్ చేస్తున్న ఒక సిరీస్ ఆఫ్ టీవీ ఎపిసోడ్స్ ని ఆపేసింది. మీరు టెలికాస్ట్ చేయొద్దు అని చెప్పి ఆపేసింది. అది కూడా ఇంటర్మ్ ఆర్డర్, మధ్యంతరం, ఒక పని జరుగుతున్నప్పుడు మధ్యలో ఆపేస్తుందని అలా అంటాం అన్నమాట. ఆ ఆర్డర్ పాస్ చేసింది ఆన్ డిఫరెంట్ గ్రౌండ్స్. దీనికి కారణాలు వేరు. గ్రౌండ్స్ అంటే రీజన్స్ అని అర్థం. వేరే కారణాల మీద ఆ ఎపిసోడ్స్ ని ఆపేయమని చెప్పింది. హోల్డింగ్ దట్ ద ప్రోగ్రామ్ వాజ్ నథింగ్ బట్ విలిఫికేషన్ ఆఫ్ ముస్లిమ్స్. చూడండి, హోల్డింగ్ దట్ అని అర్థం ఏంటి? ఎందుకు ఆపేసింది? ఈ ప్రోగ్రామ్ వాజ్ నథింగ్ బట్ విలిఫికేషన్ ఆఫ్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ ని డెరోగేట్ చేసేలాగా, చిన్నబుచ్చేలాగా చేసే ప్రోగ్రామ్ ఇది, వాళ్ళని తక్కువ చేసి చూపిస్తున్న ప్రోగ్రామ్ ఇది, వాళ్ళపైన నెగిటివ్ ప్రోపగాండా చేస్తున్న ప్రోగ్రామ్ ఇది అని చెప్తూ the court found it necessary to interdict, ఇక్కడ ఆర్ సైలెంట్, interdict the telecast of more episodes. ఇంటర్డిక్ట్ అంటే అర్థం ఏంటి? ఇంటర్డిక్ట్ అన్నా కూడా ప్రొహిబిట్ అనే మీనింగ్. చూసారు ఈ పదం, ప్రొహిబిట్, బ్యాన్, గ్యాగ్ ఎన్ని వస్తున్నాయి, సిమిలర్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఇలా ఒకేసారి ఎక్కువ నేర్చుకుంటే గుర్తుండిపోతాయి మనకి, ఒకే సందర్భంలో నేర్చేసుకుంటున్నాం అన్ని. ఇంటర్డిక్ట్, INTE, ఆర్ సైలెంట్, DIC. ఇంటర్డిక్ట్ అంటే ప్రొహిబిట్ అంటే స్టాప్ ద టెలికాస్ట్ ఆఫ్ మోర్ ఎపిసోడ్స్. ఇంకా మిగిలిన ఎపిసోడ్స్ మీరు టెలికాస్ట్ చేయొద్దు అని చెప్పి ఆపేశారు. ఈ రెండు డాష్ల మధ్యలో ఎప్పుడు కూడా నేను చదవను, తర్వాత చదువుకుంటాను. 4 ఎపిసోడ్స్, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే 4 ఎపిసోడ్స్. ఇది ఈ మధ్యలో ఉన్నది చదవకుండా మీరు చదివితే మీకు ఫ్లో వస్తుంది. చూడండి, హోల్డింగ్ దట్ ద ప్రోగ్రామ్ వాజ్ నథింగ్ బట్ వెరిఫికేషన్ ఆఫ్ ముస్లిమ్స్ అంటే మనకి క్లియర్ గా ఫ్లో వస్తుంది. అలా కాకుండా హోల్డింగ్ దట్ ద ప్రోగ్రామ్ 4 ఎపిసోడ్స్ వరకు ఎయిర్ అంటే సరే మీ ఫ్లో కట్ అయిపోతుంది. ఆ ఫ్లో కట్ అయ్యే వాటిని అందుకే వాళ్ళు ఏం చేస్తారు, 2 గీతలు పెట్టి, వీటిని ఎం డాషెస్ అంటారు, 2 గీతలు పెట్టి మధ్యలో పెడతారు. EMDASH, ఎం డాష్ అంటారు అన్నమాట. వీటిని హైఫెన్స్ కాదు, అవి ఎం డాష్. వీటి మధ్య వచ్చే పుట్టింది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ముందు చదవకూడదు. ఇప్పుడు చదివితే మీకు అనవసరంగా ఫ్లో కట్ అవుతుంది. అది వదిలేసి చదువుకొని తర్వాత చదవండి. ఓకే, 4 ఎపిసోడ్స్ ఆల్రెడీ ఎయిర్ అయ్యాయి అంటే పబ్లిష్ అయ్యాయి, టీవీ కదా ఎయిర్ అంటారు. సో ఆల్రెడీ చూసారు, దాంట్లో ముస్లిమ్స్ ని కించపరిచేలాగా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అది ఎపిసోడ్ కంటిన్యూ చేయకూడదు అని చెప్పాను. ద court seems to have made a distinction between freedom of expression and propagation of hate. అర్థమవుతుందా? కోర్టు డిస్టింక్షన్ ఐడెంటిఫై చేసినట్టుగా ఉంది. ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి అనేది ఓకే, ఎక్స్పెక్టెడ్. అలాగని చెప్పి ప్రాపగేషన్ ఆఫ్ హేట్ ఉండకూడదు కదా.
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ ద మోస్ట్ రెస్ట్రిక్టెడ్ ఆర్టికల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. మీకు ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్స్ 19(1)A, 19(1)B, 19(1)C, 19(1)D, 19(1)E ఇవన్నీ ఉన్నాయి. 19(1)F ని రిమూవ్ చేసేసారు. ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రాపర్టీ, ప్రాపర్టీ కొనడానికి, హోల్డ్ చేసుకోవడానికి, డిస్పోజ్ చేయడానికి 19(1)F. ఇది రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీకి 2 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 31 ఒకటి, 19(1)F. 19(1)F లో రైట్ టు బై, హోల్డ్ అండ్ డిస్పోజ్ ప్రాపర్టీ, కొనడానికి, ఉంచుకోవడానికి, అమ్మడానికి ఉన్న రైట్ ని 19(1)F లో ఉంచారు. 31 లో రైట్ ఎగ్నెస్ట్ డిప్రైవేషన్, అంటే మన ప్రాపర్టీని ప్రభుత్వం లాగేసుకోకుండా రైట్స్, ఒకవేళ లాగేసుకుంటే ఏం చేయాలి అని రైట్స్ 31 లో ఉన్నాయి. ఈ రెండింటిని కూడా తర్వాత తీసేశారు. ఈ రెండింటిని కూడా ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 నుంచి రిమూవ్ చేసేసి వేరే ఆర్టికల్ 300A కింద ఇన్సర్ట్ చేయడం జరిగింది 44th అమెండ్మెంట్ లో. రైట్, ఇది ఇక్కడ అప్రస్తుతం, ఒకటే చెప్పాను మీకు. ఫండమెంటల్ ఈ ఫ్రీడమ్ రైట్స్ లో ప్రతి రైట్ కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు. నిన్న కూడా చెప్పాను మీకు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా దేర్ ఆర్ 7 or 8 రెస్ట్రిక్షన్స్. అంటే పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకూడదు, దేశ సమగ్రతని, సార్వభౌమాధికారిని, సోవరెంటీని డిస్టర్బ్ చేయకూడదు, శాంతి భద్రతలకి ఉల్లంఘన జరగకూడదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జరగకూడదు, అంటే వేరే వ్యక్తులు, అంటే కోర్టు యొక్క గౌరవాన్ని తగ్గించేలాగా మాట్లాడు, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్. ఫ్రీడమ్ ఉంది కదా ఇవన్నీ చేసేయకూడదు అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ప్రాపగేషన్ ఆఫ్ హేట్ ప్రాపగేషన్ అంటే అర్థమైతే వేరే వాళ్ళ మీద ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ని ప్రాపగేట్ చేయడం మరియు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడు కోర్టు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఆపేసింది. ఇన్ రీసెంట్ ఇయర్స్ దేర్ హ్యావ్ బీన్ క్వైట్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్, especially in Karnataka, of omnibus interim injunctions against all media houses obtained by some people solely to prevent any news reporting about themselves. ఓకే, కర్ణాటకలో గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఇన్స్టెన్సెస్ దొరుకుతాయి, చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. ఓమ్నిబస్ అని చెప్పాను కదా, కంటైనింగ్ మల్టిపుల్ ఐటమ్స్ టుగెదర్, ఒకేసారి ఇన్నిటి మీద కలిపి ఒక ఆర్డర్ పాస్ చేయడం. ఇంటరిమ్ ఇంజంక్షన్స్, మధ్యంతర ఇంజంక్షన్స్. ఇంజంక్షన్ అంటే అర్థం ఏంటి? ఒక కోర్ట్ ఆర్డర్ ప్రొహిబిటింగ్ సమ్వన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఇక్కడ దేనికి? ఎగ్నెస్ట్ ఆల్ మీడియా హౌసెస్ పబ్లిష్ చేయకుండా కోర్టు ఇచ్చిన ఆర్డర్ అనమాట. కొంతమంది పీపుల్ దీన్ని అబ్టైన్ చేస్తారు కోర్టులోకి వెళ్ళి. అబ్టైన్డ్ బై సమ్ పీపుల్ సోల్లీ టు ప్రివెంట్, సోల్లీ అంటే ఒక్కదానికే, దేనికి? టు ప్రివెంట్ ఎనీ న్యూస్ రిపోర్టింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్, వాళ్ళకి సంబంధించిన ఏ న్యూస్ రిపోర్ట్ అవ్వకుండా ఆపడానికి. వైల్ క్లెయిమింగ్ టు బి డిఫేమ్డ్ బై వన్ పబ్లికేషన్, వాళ్ళు ఏమంటున్నారు? ఈ పబ్లికేషన్ మమ్మల్ని డిఫేమ్ చేస్తుంది, మా పరువు తీసేస్తుంది, మా గౌరవానికి పరువు నష్టం కలిగిస్తుంది అని చెప్తూ దే సూ ఆల్ మీడియా అవుట్లెట్స్, మొత్తం అన్ని మీడియా అవుట్లెట్స్ మీద సూ అంటే అర్థం ఏంటి? టు ఇన్వెస్టిగేట్ లీగల్ ప్రొసీడింగ్స్, అన్నిటి మీద కోర్టు ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేసేస్తున్నారు. అండ్ అబ్టైన్ ఓపెన్ ఎండెడ్ స్టే, ఎంతవరకు అని కూడా చెప్పకుండా ఓపెన్ ఎండెడ్ స్టే అబ్టైన్ చేస్తారు అండ్ పబ్లికేషన్స్ ఇంక్లూడింగ్ దోస్ దట్ ఆర్ హార్డ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ అబౌట్ దెమ్. కొంతమందికి అసలు వాళ్ళ గురించి రాయాలన్న ఆలోచన లేదు, హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నథింగ్ అని, వాళ్ళ గురించి రాయాలన్న ఆలోచన లేదు. అలాంటి మీడియా హౌసెస్ కూడా ఏమీ రాయకండి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నారు, ఇంటరిమ్ ఆర్డర్స్, ఓమ్నిబస్ ఆర్డర్స్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్, కోర్ట్స్ ఆర్ టు అవాయిడ్ ఓమ్నిబస్ ఆర్డర్స్ ఎగ్నెస్ట్ పబ్లికేషన్. ఆర్ టు అంటే అర్థం ఏంటి? షుడ్ అని. చూడండి, ఎప్పుడు కూడా ఆర్ టు అన్న, షుడ్ అన్న, మస్ట్ అన్న మీనింగ్ ఒకటే. అయితే ఆర్ టు, షుడ్, మస్ట్ ఉంది కదా, ఈ మూడింట్లో మీకు ఎప్పుడైనా సరే ఏది ఎక్కువ పవర్ఫుల్ అంటే మస్ట్ అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్, ఫాలోడ్ బై ఆర్ టు, తర్వాత షుడ్. ఇది ఆర్డర్ ఆఫ్ పవర్, అంటే ఆర్డర్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అన్నాడు అనుకోండి, అంటే చాలా స్ట్రాంగ్ గా చెప్పినట్టు. యూ ఆట్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అన్నారు, అప్పుడు కూడా అంతే, కానీ స్ట్రెంత్ అనేది మస్ట్ లో ఎక్కువ ఉంటుంది, ఫాలోడ్ బై ఆట్ టు. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, షుడ్ తర్వాత. మస్ట్ గ్రేటర్ దాన్ ఆట్ టు, గ్రేటర్ దాన్ షుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. ఓకే, ఆబ్లిగేషన్ అనేది ఎంత స్ట్రెంగ్త్ తో ఉంది అనేది మస్ట్ లో ఎక్కువ ఉంటుంది. As a matter of principle, courts must avoid or ought to avoid or should avoid omnibus orders against publication. Such orders are often to the detriment of the right to know. ఇలా మీరు చేయడం వల్ల రెండింటిని మీరు దెబ్బతీస్తున్నట్టు. ఒకటి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ని, పత్రికలకు ఉండే ఫ్రీడమ్ ని, పత్రికా స్వేచ్ఛని భంగం కలిగిస్తున్నారు. రెండవది, రైట్ టు నో, ప్రజలకి తెలుసుకోవాలి అనుకుంటారు కదా, రైట్ టు నో, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈ విషయాన్ని కూడా భంగం కలుగుతారు. రెండు కూడా ఫండమెంటల్ రైట్స్. ఇలాంటి ఆర్డర్స్ పాస్ చేయడం అనేది మంచిది కాదు. దట్ ఈస్ ఆఫెన్ టు ద డెట్రిమెంట్ ఆఫ్, అంటే హాని కలిగిస్తుంది, దీనికి రైట్ టు నోకి హాని కలిగిస్తాయి ఇట్లాంటి ఆర్డర్స్ అని చెప్పి ఎండ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.